నమశంకరాయ. ఎవరైతే కర్మదోషాలతో గత జన్మ దోషాలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ దోషాలన్నీ తొలగిపోవాలి అనంటే మే 15వ తారీఖు శుక్రవారం అద్భుతమైనటువంటి రోజు, మాస శివరాత్రి. సకల దోషాలని హరింపచేసి అనంతమైనటువంటి సంతోషాన్ని కలిగించే భగవానుడు ఆ పరమేశ్వరుడు. కర్మదోష నివారణార్థమై బియ్యపిండితో శివలింగాన్ని తయారు చేసి వాటికి కొద్దిగా నేతిని అద్ది, దాంతోపాటుగా నువ్వులు కూడా, నల్ల నువ్వులు కూడా అద్ది ఆ యొక్క శివలింగానికి మనస్ఫూర్తిగా అభిషేకము జరిపించి, తదనంతరం నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ, శంఖు పుష్పాలతో కానీ, ఎర్ర జిల్లేడు పుష్పాలతో కానీ, తెల్ల జిల్లేడు పుష్పాలతో కానీ, మారేడు దళాలతోనైనా కానీ అర్చన చేస్తారో వాళ్ళందరికీ కూడాను ఆ యొక్క గత జన్మ కర్మదోషము తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మళ్ళీ వచ్చే అశ్విని నక్షత్రం లోపల తిరిగి పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణార్థమై శని జయంతి మే 16వ తారీఖు రోజున. కాబట్టి ఆ రోజున శని దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మే 16వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు మే 16వ తారీఖు 5 గంటల లోపల కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది.